తెలంగాణలో ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం తెలంగాణలో ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే మనం టెట్ ఎగ్జామ్ని ఏ విధంగా కంప్యూటర్లో రాయాలి అండ్ మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు, వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఏంటంటే మనకు ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకు తెలంగాణలో ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సూచనలు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే మార్క్ టెస్ట్ గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఫస్ట్ నోట్ వచ్చేసరికి మనకు చూడండి, ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు సెంటర్ని, మీ లొకేషన్ ఎక్కడ ఉందో, మీ సెంటర్ డీటెయిల్స్ అంటే మీరు ఎక్కడ మీ సెంటర్ అనేది మీకు ఎక్కడ పడిందో దాని గురించి కరెక్ట్ ప్రాపర్గా తెలుసుకొని మీరు ఎంత టైంలో పోతే మీరు చేరుకోగలరో అవన్నీ డీటెయిల్స్ తెలుసుకొని ఖచ్చితంగా మీరు ఇన్ టైంలో పోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సెంటర్కి ఖచ్చితంగా 30 minutes ముందు మీరు సెంటర్కి చేరుకోండి. సెంటర్కి చేరుకుంటేనే మీకు ఎగ్జామ్కి అలా ఉంటుంది ఖచ్చితంగా. అంటే నేను కొన్ని పాయింట్స్ నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ పాయింట్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందులో సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకు సెంటర్కి ఖచ్చితంగా మీరు 30 minutes ముందు వెళ్ళండి. ఎందుకంటే మీకు అలౌ చేయరు అంతకంటే, అంటే 30 minutes ముందు వెళ్తే మీకు చాలా మంచిగా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉదయం సెషన్ లోపల మనకు 2 సెషన్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా. ఉదయం సెషన్లో మనకు 9 గంటల నుంచి మనకు ఎంత 11:30 వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా. అప్పుడు మనకు చూసుకున్నట్లయితే మనకు గేట్స్ అనేది మనకు ఓపెన్కి అంటే లోపలికి పర్మిట్ చేయడానికి మనకు 7:30 నుంచే స్టార్ట్ చేస్తారనమాట మనకు ఫస్ట్ సెషన్లో. అదే సెకండ్ సెషన్లో వచ్చేసరికి మనకు 12:30కు మనకు లోపలికి పంపించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా సెంటర్కి ముందే వెళ్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మార్నింగ్ సెషన్లో గేట్స్ కూడా మనకు క్లోజ్ చేసే టైం వచ్చేసరికి మనకు 8:45 అనమాట. 8:45కి మీకు గేట్స్ క్లోజ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి మనకు 1:45కి మనకు గేట్స్ క్లోజ్ చేస్తారనమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనము తెలిసిన వాళ్ళకి కాకుండా తెలియని వాళ్ళ కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ తెలియని వాళ్ళ కోసమే ఈ ఇన్ఫర్మేషన్ అనేది, తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో ఏం అవసరం లేదు. జస్ట్ తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, హాల్ టికెట్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలండి. మస్ట్ అండ్ షుడ్. మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హాల్ టికెట్ ఖచ్చితంగా మీరు క్యారీ చేయాలి. హాల్ టికెట్ క్యారీ చేయకపోతే మీకు ఇక ఎగ్జామ్ అనేది అలా ఉండదు. ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ అనేది చాలా స్ట్రాంగ్గా గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా మీరు హాల్ టికెట్ తీసుకెళ్ళండి. అండ్ మనకు ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి మనకి ఇక్కడ హాల్ టికెట్తో పాటు మనం కొన్ని ఐడి ప్రూఫ్స్ తీసుకోవాలన్నమాట. ఐడి ప్రూఫ్స్ మన ఆధార్ కార్డు కానీ, అండ్ అది ఒరిజినల్గా తీసుకోవాలి. జిరాక్స్ అసలు కలర్ జిరాక్స్ అసలు ఏం తీసుకోకండి, ఒరిజినల్గా తీసుకోండి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాస్పోర్ట్ అండ్ పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇట్లాంటి డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి. హాల్ టికెట్ ప్లస్ ఈ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్ అనమాట, డాక్యుమెంట్స్ కాదు ఐడి ప్రూఫ్స్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్. అండ్ ఖచ్చితంగా ఇంకా మనకు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మనకు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఒకటి తీసుకెళ్ళండి. మీరు అక్కడ ఎగ్జామ్ సెంటర్ లోపల సిగ్నేచర్ కానీ ఇంకేదైనా దానికోసం మీకు అవసరం అవుతుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా అమ్మాయిలకు అబ్బాయిలకు ఎవరికైనా సరే కానీ మీరు మీ చేతులకి కానీ మెహందీలు కానీ ఇవన్నీ మీరు ఏం పెట్టుకోకండి. ఎందుకంటే అక్కడ మనకు ఎగ్జామ్ సెంటర్లో మనకు ఇలాంటివి ఏమి ఉండొద్దు. ఎందుకంటే మనము బయోమెట్రిక్స్ కానీ అవన్నీ తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కదా, సిబిటి ఎగ్జామ్. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ఏం మిస్టేక్స్ మీరు అస్సలు చేయకండి. అందుకే నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ మీకు షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి, మీరు వాచెస్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అంటే వాచెస్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఇంకా క్యాలిక్యులేటర్స్ కానీ ఏ రకమైనటువంటి గ్యాజెట్స్ అయితే మీరు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళకండి. ఇది నా బెస్ట్ ఒక రిక్వెస్ట్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎయిత్ పాయింట్ వచ్చేసరికి మనకి చూడండి, రఫ్ వర్క్ కోసం మీరు ఎలాంటి పేపర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఎలాంటి పేపర్స్ తీసుకెళ్ళకండి. ఇంకొక పాయింట్ వచ్చేసరికి మనకు ఇప్పుడు 10th పాయింట్ అనమాట. మనకు 10th పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు కంప్యూటర్ మీకు అలాట్ చేస్తారనమాట. ఆ కంప్యూటర్లో మీరు ఖచ్చితంగా అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా, కంప్యూటర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, వాళ్ళు మ్యాక్సిమం అన్ని ప్రాపర్గా ఉండేటివే ఇస్తారు. ఒకవేళ ఎలాంటి మిస్టేక్ జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి మీరు ఇన్ఫామ్ చేయండి, తొందరగా ఇన్ఫామ్ చేయండి. మీకు ఏమైనా లాగిన్ చేయడానికి రాకపోయినా సరే మీరు ఖచ్చితంగా ఇన్విజిలేటర్ని సందర్శించండి. ఎవరికైతే అవైలబుల్గా ఉందో మాక్ టెస్ట్ రాయడానికి ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాసి ప్రాక్టీస్ చేయండి. మనకు వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. ఏ విధంగా రాయాలో కూడా నెక్స్ట్ చెప్తాను, మీరు ఆ విధంగా ఈజీగా రాసుకోవచ్చు. ఖచ్చితంగా మాక్ టెస్ట్ని అయితే మీరు పార్టిసిపేట్ చేయండి. తర్వాత వచ్చేసరికి ఇంకో పాయింట్ వచ్చేసరికి మనకు చూడండి,
హాల్ టికెట్ మనము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ 3 థింగ్స్ని అయితే మీరు గుర్తు చేసుకోండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీకు హాల్ టికెట్, తర్వాత థింగ్ వచ్చేసరికి మీకు పాన్ కార్డ్ లేకపోతే అండ్ ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనమాట. తర్వాత వచ్చేసరికి మనకు మూడోది ఇంకోటి పెన్ అనమాట. ఈ 3 హాల్ టికెట్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్, పెన్, ఈ 3 ఖచ్చితంగా ఉన్నాయి లేవో మీ దగ్గర చూసుకొని ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు ఎన్ని రోజులు చదివిన ఒక విషయాన్ని మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఏ విషయానికైనా సరే, ఏ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడైనా సరే, మీరు చేయాల్సిన ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు కూల్గా వెళ్ళండి ఎగ్జామ్కి, టెన్షన్ పడకండి. అసలు మీరు ఫ్రీగా ఎగ్జామ్ రాస్తే మీరు మంచి స్కోర్ని చేయగలుగుతారు. చాలామంది మీరు హాదరాబాద్ వెళ్ళి మరి సరిగ్గా ఎగ్జామ్ రాయకపోతే ఎంత కష్టపడి చదివి ఉంటారు. ఈ 3 వచ్చిన ఎగ్జామ్ టైంని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ప్రశాంతంగా తొందరగా వెళ్ళి ప్రశాంతంగా అక్కడ ఉండి మీరు ఎగ్జామ్ రాయండి. ఈ సూచనలన్నీ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ తర్వాత మనకి ఇప్పుడు మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు టీఎస్ టెట్కి సంబంధించిన మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీరు ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో టీఎస్ టెట్ అని టైప్ చేయండి. టీఎస్ టెట్ 24 అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వస్తుంది కదండి, ఇక్కడ ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్. ఈ మాక్ టెస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ టీఎస్ మాక్ టెస్ట్ అని ఉందా, ఈ టీఎస్ ఇక్కడ చూడండి టీఎస్ టెట్ మాక్ టెస్ట్ 24 అని ఉందా, టీఎస్ టెట్ మాక్ టెస్ట్ 2024 అని ఉందా. ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ మీరు లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ దగ్గర తీసుకెళ్తుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇది నార్మల్గా మాక్ టెస్ట్ కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ ఒక లాగిన్ ఐడి ఏదో ఇట్లా నార్మల్గా ఇస్తారు. మనం ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మీకు ఆల్రెడీ కొన్ని కంప్యూటర్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి సేమ్ యాజ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ రెడ్ మార్క్లో ఉంటే మనం ఆన్సర్ చూసాం కానీ ఆన్సర్ని చూసాం కానీ ఆన్సర్ చేయలేదని. మనము ఈ కలర్లో ఉంటే ఇక్కడ చూసుకుంటే మనం ఆన్సర్ని విజిట్ చేయనట్టు. ఈ గ్రీన్ కలర్లో ఉంటే మనం ఆన్సర్ని సెలెక్ట్ చేసుకున్నట్లు. ఈ విధంగా పర్పుల్ కలర్లో ఉంటే అంటే ఆన్సర్ని చూసినాం కానీ మనము ఆన్సర్ ఆప్షన్ చూస్ చేసుకోలేమని అర్థం. తర్వాత ఈ పర్పుల్ కలర్లో చూడండి, ఆన్సర్ పెట్టాం కానీ దాన్ని సేవ్ చేయలేమని అర్థం అనమాట. రివ్యూ కోసం పెట్టుకున్నటువంటి క్వశ్చన్ అనమాట అది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళిన తర్వాత ఈ విధంగానే మీకు ఓపెన్ అవుతుంది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు. ఇక్కడ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు కింద ఇక్కడ అగ్రి బటన్ ఉందా, అగ్రి పైన క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని స్టార్ట్ చేయండి. మీరు అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇన్విజిలేటర్స్ అయితే చెప్తారు. మళ్ళీ మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి, టెస్ట్ టైం అయిందని అవన్నీ చెప్తుంటారు. ఆ విధంగా మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనము ఎలా కొంచెం బేసిక్ నాలెడ్జ్ గురించి చెప్తున్నాను. దీని గురించి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడి మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది మనకు సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అనమాట. టీఎస్ టెట్కి సంబంధించిన మాక్ టెస్ట్. ఇక్కడ మీరు క్వశ్చన్స్ చదువుకొని ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ పడింది. అంటే మనం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసామన్నమాట. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ మనకు ఇది క్వశ్చన్ రాలేదని తెలియదు అనుకో, మీకు తెలియకపోతే ఇలా మనం నెక్స్ట్ అని క్లిక్ చేసినాం అనుకో ఈ రెడ్ మార్కులనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయలేదని అర్థం. ఇంకా తర్వాత మనకి ఇప్పుడు ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ మీకు దాని మీద క్లారిటీ అనుకో, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మార్క్ ఫర్ ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మీరు ఆ క్వశ్చన్ తర్వాత కూడా మళ్ళీ మనము టైం ఉన్నప్పుడు సెట్ చేసుకొని మనం మళ్ళీ ఆప్షన్ని సేవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేసిన క్వశ్చన్స్ మాత్రమే మీకు సేవ్ అయి ఉంటాయి, మీకు కౌంట్లోకి వస్తాయి అనమాట. ఇంకా విషయం ఏంటంటే మనము ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు రాని క్వశ్చన్స్ దగ్గర టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా మీకు టైం సరిపోదు. ఖచ్చితంగా మీరు స్పీడ్గా మీకు వచ్చినాయి పెట్టేసేయండి, రాని తర్వాత పెట్టుకోండి. అందుకే రాని క్వశ్చన్స్ ఏం చేయండి, మీరు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అంటే మీరు ఆ క్వశ్చన్ని మీకు తెలుసు కానీ ఒక ఫుల్ క్లారిటీ లేదు కాబట్టి ఆ విధంగా మార్క్ ఫర్ ప్రివ్యూ అని పెడితే మీరు నెక్స్ట్ మళ్ళీ చూసుకోవడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పర్పుల్ కలర్ పైన థర్డ్ నెంబర్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ థర్డ్ క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మీరు ఈ క్వశ్చన్ మీ ఆన్సర్ ఏదో కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి నాట్ ఆన్సర్డ్ అని ఓకే అవుతుంది అనమాట. ఈ విధంగా మనము ఈ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇలా మనము ఫిల్ చేయాలి. ఈ టెస్ట్ని ఈ విధంగా మనం రాయాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియని వాళ్ళ కోసమే, ఇది బేసిక్ నాలెడ్జ్. ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు అయితే దాన్ని ఏం పెద్దగా సీరియస్గా తీసుకోకండి. ఖచ్చితంగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి యూస్ అయితే అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి.
ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కంప్లీట్గా ఈ వీడియో చేసినందుకు థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.